చెప్పిన పనులన్నీ 100 రోజుల్లోనే. రైతులకు ఏం చెప్పిండ్రు? రుణమాఫీ చేస్తాం. చేసిండ్రా? మరి చేతులు లేవా? రైతు బంధు 15,000 రూపాయలు ఎకరానికి ఇస్తామని చెప్పి ఇచ్చిర్రా? 500 రూపాయలు క్వింటాల్కి ప్రభుత్వ ధరకు ఎక్కువ 500 ఇస్తానని బోనస్ ఇచ్చిర్రా? పట్టెదారుకు రైతు బంధు పోతుంటే కౌలు రైతుకు డబ్బులు వస్తలేవు, కౌలు రైతు కూడా ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తానని చెప్పి ఇచ్చిండా? కూలీలు చేసుకునేటువంటి వారికి రైతు బంధు రాదు కాబట్టి ఒక సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తానని చెప్పి ఇస్తుండా? ఇది రైతులది. ఇక పేదవారిది కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తామని చెప్పిండు. ఇచ్చిండా? 2,000 రూపాయల పెంచి 4,000 ఇస్తానని ఇచ్చిండా? మహిళలకు నెలకు 2,500 రూపాయలు వృత్తి ఇస్తానని ఇచ్చిండా? నిరుద్యోగులకు నెలకు 4,000 ఇస్తానని చెప్పి ఇచ్చిండా? రైతులకు 24 గంటల కరెంట్ ఇస్తానని చెప్పి ఇచ్చిండా? మరి ఏమి ఇయ్యనప్పుడు నువ్వు అంతా ఉద్దర ఖాతా నిధి, నగదు ఖాతా ఏం లేదు. ఇవన్నీ కూడా 100 రోజుల్లో అమలు చేస్తాను. మేము 100 రోజుల్లోపు దాటితే అడుగుతున్నాం. నేను పార్లమెంట్ ఎలక్షన్ లో పోటీ పడాలి, ఎన్నికలు వేయాలంటే 100 రోజుల తర్వాతనే వస్తున్నాను మా దగ్గరికి. మరి కళ్ళు మూసుకుని కోర్టు కూర్చోమంటారా? ఒకసారి మోసం పోయిన రెండోసారి మోసపోదామా? డీటైన సమాధానం చెప్పాలి, బుద్ధి చెప్పాలి. మన బాన్స్వాడ కాన్స్టిట్యున్సీలో శిక్షణ గల సుశిక్షితులైనటువంటి సైనికులు, కార్యకర్తలు ఉన్నారు. దొంగలు వైరు కొంతమంది పోని, నికాసమైనటువంటి ప్యూర్ కార్యకర్త నాయకులు మిగిలిన ఇక్కడ ఇంతమంది వచ్చారంటే ఎందుకు వచ్చారు? పోచారం శ్రీనివాసరెడ్డి మావాడు, మేము ఆయన వెనకాల ఉంటామని ఒక దీక్షతో వచ్చారు. మీ పాదాలు కడుక్కొని ఎత్తిపోయి పోసుకుంటా నేను. ఇది జరుగుతుంది. సరే వాళ్ళ కేసీఆర్, సరే కొంతమంది స్వార్థపరులు ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నారు. ఉంటోళ్ళు ఉండిపోయిన ఇక పోయిటోళ్ళు పోయిన పొట్టు. ఎప్పుడే గాని ఒక నాయకుడికి, ఒక పెద్ద మనిషికి మనం పదవులు అనుభవించి అన్ని విధాలుగా అనుభవించి కష్టాలలో మనం దూరం చేయకూడదు. అది మానవత్వం కాదు. కష్టాలు ఉన్న వ్యక్తికి మన ధైర్యంగా నేనున్నాను అని చెప్పేటువంటి ధైర్యం ఇచ్చేటువంటి మనుషులు కావాలి. అదే ఇవాళ మన కేసీఆర్కి ఇచ్చేటువంటి ధైర్యం.